సార్ వివేక్ గారు, వివేక్ గారు ఇక్కడ. సార్ వివేక్ గారు, ఇప్పుడు నెక్స్ట్ డబుల్ స్మార్ట్ ఉంది, అలాగే తంగలాన్ కూడా ఉంది అదే రోజు. అండ్ సో ఇది థియేటర్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు సార్? అండ్ టికెట్ రేట్స్ కూడా, అంటే రీసెంట్ టైమ్స్లో కొంతమంది టికెట్ రేట్స్ కూడా తగ్గిస్తున్నారు. సో టికెట్ రేట్స్ అండ్ థియేటర్స్ ఎలా ఉంది సార్? యాక్చువల్గా ఈ హాలిడే సీజన్కి థియేటర్స్ కంజెషన్ ఏమీ ఉండదండి. మన కుకట్పల్లి అంటే చోట తీసుకుంటే 4 థియేటర్లు ఉంటాయి, 4 థియేటర్లు 4 సినిమాలు ఉంటాయి. సో అదేం పెద్ద ప్రాబ్లం కాదు. హరిశంకర్ గారు, దిస్ ఈజ్ సంజయ్ ఫ్రమ్ ఇండియా గ్లిట్స్. సో హరిశంకర్ గారు అంటేనే ఎనర్జీ, రవితేజ గారు అంటేనే ఎనర్జీ. మీ ఇద్దరు ఎనర్జీని హీరోయిన్ ఎంతవరకు మ్యాచ్ చేసింది? అంటే ప్రతి పాత్రకి అంత ఎనర్జీ ఉండాల్సిన అవసరం లేదు. ఈ పాత్రకి తగ్గట్టుగా అమ్మాయి చేసింది. సో ఐఎమ్ క్యూరియస్లీ అండ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద రెస్పాన్స్. అమ్మాయి ఎలా చేసింది అన్నది. షీఈ్ అ వెరీ హార్డ్ వర్కింగ్ గర్ల్. సో డెఫినెట్గా మా ఇద్దరు ఎనర్జీకి మ్యాచ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ పాత్రకి ఏదైతే ఉందో అది మ్యాచ్ చేసింది. వివేక్ సార్, సార్ వివేక్ సార్, సార్ సార్ ఇది గాసిప్పే. ఇది గాసిప్పేనా? అడగని. గురు, నువ్వు మా పత్రికా స్వేచ్ఛని నువ్వు ఉక్కుపాదంతో తొక్కుతున్నావు శేఖర్. నేను ఒప్పుకొని నేను చెప్తున్నాను. నేను సార్ రెడీ. ఇది గాసిప్పే. గాసిప్పే చెప్పండి సార్. బాలయ్య గారితో ఆవేశం రీమేక్ అని గాసిప్ వచ్చింది కదా. ఒకవేళ నిజంగానే ఆ ఆఫర్ మీకు వస్తే బాలయ్య గారితో అదే సార్, నేను అదే చెప్తాను సార్. లాస్ట్ 1 month నుంచి చాలా హెక్టిక్గా ఉన్నాను నేను. ఇప్పుడు సెన్సార్ పని చూసుకొని మళ్ళీ బ్యాక్గ్రౌండ్ స్కోర్లో ఏదో కరెక్షన్స్ అని ఇలా తిరుగుతున్నాను. ఆ ఆవేశం ఏంటి, ఆ సినిమా నేను చూడలేదు, ఇదంతా ఒకసారి మనం తర్వాత మాడుకుందాం అంతే. సింపుల్. ఐఎమ్ రిక్వెస్టింగ్ లిటిల్ టైం. ఓకే సార్. వివేక్ గారు, సార్ 14th ప్రీమియర్స్ ఉంటున్నాయి కదా. సో పెయిడ్ ప్రీమియర్స్ వాటి గురించి ఏమైనా డీటెయిల్స్ చెప్తారా? అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉంటాయి కదా, ఏ టైమింగ్స్ నుంచి ఉంటాయి? 2 తెలుగు రాష్ట్రాల్లో చాలా థియేటర్స్లో పెయిడ్ ప్రీమియర్స్ ఉంటాయండి 14th రోజు. సార్ హరిశంకర్ గారు, సార్ 1 more question. యా ప్లీజ్. సో 10 more questions. సో రవితేజ గారి ఇన్వాల్వ్మెంట్, అంటే మీరు మిరపకాయకి ఆయనే టైటిల్ పెట్టారన్నారు, మిస్టర్ బచ్చన్కి ఆయనే టైటిల్ పెట్టారు. అంతవరకేనా, లేకపోతే కథలో, లేకపోతే ఏమైనా సీన్స్ చేసేటప్పుడు ఫైట్స్, రొమాంటిక్ సీన్స్లో కూడా ఆయన ఇన్వాల్వ్మెంట్? అదే బ్రదర్, ఏ సీన్లో అయినా హీరో ఇన్వాల్వ్ అవ్వాలి. రొమాంటిక్ సీన్లో ఇన్వాల్వ్, విలన్తో కూడా ఇన్వాల్వ్ అవ్వాలి. ప్రతి ఎమోషన్ హీరో ఇన్వాల్వ్ అయితేనే టేక్ ఓకే అంటాం. అంటే మీరు చెప్పింది కాదు సార్, అంటే ఇలా చేద్దామని చెప్పినప్పుడు లేదు. డెఫినెట్గా 70 సినిమాలు చేశారు ఆయన. చాలా చోట్ల నేను ఇలా నడిచి వచ్చే బదులు ఇలా నడిచి వస్తాను, ఈ డైలాగ్ ఇలా చెప్తాను. చాలా అంటే ఆర్టిస్ట్కి బాగా నచ్చినప్పుడు డెఫినెట్గా ఇన్వాల్వ్ అవుతారు. సో సెట్లోకి వచ్చిన తర్వాత పెద్దగా ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండదు. సెట్కి రాకముందు ఆయనకి ఏమన్నా సీన్లో డౌట్లు ఉన్నా లేకుంటే ఎందుకన్నా డెఫినెట్గా అడుగుతారు, దానికి తగ్గట్టుగానే చేస్తారు. థ్యాంక్ యూ సార్, ఆల్ ది బెస్ట్. హరిశంకర్ గారు, ఇదివరకు యాక్చువల్గా వేరే మిస్టర్ బచ్చన్కి క్యాప్షన్ వేరేది ఉండేది కదా. అవును, చెప్పేమన్నా మర్చిపోయారు. మార్చారు, వేరే మార్చారు. సో దానికి దీనికి అంటే ఇది చూసుకుంటే ద ఓన్లీ హోప్ అనేది నార్మల్గా కొంచెం సినిమా రిఫ్లెక్ట్ చేస్తుంది. అది కొంచెం ఫంకీగా ఉంది కదా. సో దాని మీద చిన్న కాపీరైట్ ఇష్యూ వచ్చిందండి. సో అందుకని ఇది పెట్టాం అంతే. అంటే దానికి సిమిలర్గా ఉన్నది తీసుకోవాలి, కానీ ఇది టోటల్ కాంట్రాస్ట్ ఉంది. అంత క్రియేటివిటీ లేదు, మరి ఏం చేద్దాం, ఏదో నచ్చింది ఇది పెట్టేసాం. హీరోయిన్ హరిశంకర్ గారు యా ఇక్కడండి. రవితేజ గారితో ఈ సినిమా అనుకున్నప్పుడు ఫస్ట్ అంటే హీరోయిన్ చాయిస్లో ఫస్ట్ చాయిస్ భాగ్యశ్రీ గారైనా వేరే వాళ్ళు అనుకున్న తర్వాత తీసుకున్నారు ఎట్లా? యా, ఫస్ట్ ఒకటే ఫోటోషూట్ చేసామండి ఈ అమ్మాయిని హీరోయిన్ కాబట్టి ఫోటోషూట్లో నచ్చగానే పెట్టా. యా అయినాక బోస్ గారు, భాగ్యశ్రీ గారు అయినాక బోస్ గారు సార్ హియర్ హలో. యాక్చువల్గా హరిశంకర్ గారు చెప్పారు, చాలా రవితేజ గారిని చాలా కష్టపడి అందంగా చూపించింది మీరే అని చెప్పారు. సో మీరు చేసిన మొత్తం ఈ టోటల్ 2.5 hours మీకు ఏ ఫ్రేమ్లో రవితేజ గారు బాగా నచ్చారు ఇప్పుడు రిలీజ్ చేసిన పోస్టర్స్లో? విచ్ పోస్టర్ యూ లైక్? It was already there in the trailer when he looks up with the cigarette. ఓకే, మరి హీరోయిన్ గారు పక్కన ఉన్నారు, ఆవిడ ఫ్రేమ్స్లో అన్నింటిలో మీకు బయటకు వచ్చినట్లు ఏ ఫ్రేమ్ బాగా నచ్చింది మీకు? all the frames. అయితే హరిశంకర్ గారితో అంటే బేసిక్ ఏంటంటే ఆయన రవితేజ గారిని ఒక రెడ్ బుల్ తాగిన ఎంత ఎనర్జీ ఉందో అలా చూపిస్తారు. సో మరి ఈయనలో అంత ఎనర్జీ ఉంటేనే అది అవుతుంది కదా. సో మరి ఆయనతో వర్క్ చేసినప్పుడు ఎలా అనిపిస్తుంది మీకు ఆయన అంత ఎనర్జెటిక్ డైరెక్టర్తో వర్క్ చేస్తున్నప్పుడు ప్రెజర్గా ఉంటుందా, లేకపోతే హ్యాపీగా ఉంటుందా, లేకపోతే ఎలా ఉంటుంది మీకు? It's a pleasure. It's a pleasure. There is no pressure, honestly. And to be honest, Anna is also part of the picnic. We had a picnic shooting this, if you can believe it. భాగ్యశ్రీ గారు, సార్ హరిశంకర్ గారు, రైడ్ కమర్షియల్లీ వెరీ సక్సెస్ఫుల్ ఫిల్మ్ ఇన్ హిందీ. అవునండి. దానికి ఆల్రెడీ సీక్వెల్ అనౌన్స్ చేశారు. దానికి ఇనాగ్రేషన్కి రవితేజ గారు కూడా ఉన్న ఫోటో వచ్చింది, మేము కూడా వెళ్ళాం. సో దీనికి కూడా సీక్వెల్ ఉండొచ్చు అంటారా? అదే అండి, ఇక్కడ రైడ్ హిట్ చేశారు జనాలు, వాళ్ళు సీక్వెల్ చేస్తారు. మీరు దీన్ని హిట్ చేస్తే నేను కూడా రెండో పాటు గురించి ఆలోచిస్తాను. అండ్
రీమేక్స్ ఆర్ డిఫికల్ట్ దాన్ ఒరిజినల్ ఫిల్మ్స్ టు మేక్ ఎ సక్సెస్. ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ అండి. మీరు అందులో ఇప్పటివరకు యు ఆర్ వెరీ సక్సెస్ఫుల్. Thank you. విచ్ ఇస్ వై ఐఎమ్ వెరీ మచ్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. భాగ్యశ్రీ గారు. యా భాగ్యశ్రీ. డూ యూ హ్యావ్ ఎనీ సిస్టర్స్ ఇన్ ఇండస్ట్రీ? ఇండస్ట్రీలో మీకు ఎవరైనా సిస్టర్స్ ఉన్నారా? Maybe I'll make soon. నో, యాక్చువల్లీ నేషనల్ క్రష్ రష్మిక గారు, ద ఫ్యూచర్ నేషనల్ క్రష్ భాగ్యశ్రీ గారు అని. Thank you so much. That's a compliment. భాగ్యశ్రీ గారు. Yes, ma'am. సో बेसिकलगा मास महाराजा रवितेजा गारू उनके साथ डांस करना, रोमांस करना दोनों ही मुश्किल है हीरोइंस के लिए. सो विच वन इज़ वेरी टफ फॉर यू, रोमांस और डांस? None of them. It was not difficult to do anything with him. ओके, सो कौन सी चीज़ करने के लिए, मतलब विच वन इज़ मोस्ट मेमोरेबल मोमेंट विथ रवितेजा गारू? Dancing while romancing him, I would say.